Hey guys, this is Anil and you're watching Ekekulodi. So guys, మనం నార్మల్గా మనం అందరం ఫోన్ వాడతాం అండ్ ఫోన్ ఎప్పటి నుంచో వాడచ్చు, లేదంటే కొత్త ఫోన్ అవ్వచ్చు. కాకపోతే మనం జస్ట్ మన హోమ్ స్క్రీన్ని కస్టమైజ్ చేసి మన ఫోన్ లుక్ని అయితే టోటల్ ఎంటైర్గా మార్చుకోవచ్చు. అండ్ నేను నా పర్సనల్ ఫోన్ని నేను ఎలా అయితే కస్టమైజ్ చేస్తా, ఏ లాంచర్ యూజ్ చేస్తా, ఎలాంటి ఐకాన్ ప్యాక్స్ విజిట్స్ యూజ్ చేస్తానో సో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ మీరు ఆన్లైన్ కస్టమైజర్ ఫ్రీక్ అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ టు ద video after a short intro. సో గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి సింప్లీ 2 విజిట్స్, ఒక వాల్ పేపర్ అండ్ ఐకాన్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్డ్రాలో చూసినా మనకి ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు A to Z చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క సెట్టింగ్స్కి వెళ్ళే ముందు మీరు బ్యాకప్ ఫైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాకప్ ఫైల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అండ్ విజిట్స్ గిట్ట అన్ని ఇచ్చేస్తా. సో ఇప్పుడైతే నేను దీని అయితే మొత్తం క్లీన్ చేసేసి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూపిస్తాను. సో ఇంకా ఏం చేస్తా అంటే, ఫస్ట్ థింగ్ యాప్ని అయితే ఓపెన్ చేస్తా. నోవా లాంచర్. సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అయితే నోవా 7 అప్డేట్ అయితే మనకి ఇలా వస్తుంది. సో సింప్లీ 1 వదిలేసేసి ఇక్కడ మనకి రైట్ బటన్ కనిపిస్తుంది. సో రైట్ బటన్ మీద క్లిక్ చేసి అయిపోతుంది. అండ్ దాని తర్వాత సింప్లీ సెట్టింగ్స్లోకి రండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మీరు యాప్స్ అండ్ మేనేజ్, లేదంటే డైరెక్ట్ సర్చ్ బార్లోకి వెళ్ళేసి డిఫాల్ట్ యాప్స్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను డిఫాల్ట్ లాంచర్ అయితే నేను నోవా లాంచర్కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నోవా 7 బ్యాక్ రండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తాను అండ్ ఈ పేజ్ని రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేయలేము. సో దానికి ఏం చేస్తామంటే సింప్లీ ట్యాప్ అండ్ హోల్డ్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు సర్చ్ బార్ని ఎలా అయితే మీరు కావాల్సినట్టయితే స్టైల్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ బార్ స్టైల్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళేసి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో ట్రాన్స్పరెన్సీ, కార్నర్ రేడియస్, కలర్స్ అండ్ ఐకాన్స్ ఏమైతే యూజ్ చేయాలి. సో నేనైతే ఇదైతే యూజ్ చేస్తలే. సో సింప్లీ ఏం చేస్తానంటే, సింప్లీ నేను మీద క్లిక్ చేస్తున్నా అండ్ అంతే బ్యాక్ రండి. సో ఇంకా ఇక్కడ మనం ఆ హోమ్ స్క్రీన్లో కావాల్సింది గ్రిడ్. సో గ్రిడ్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే మీకు ఎన్ని యాప్స్ కావాలనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఐకాన్ లేఅవుట్. ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి, ఐకాన్ లేబుల్ కనిపేలా వద్దా. ఇంకా ప్యాడింగ్ అనేది అది వదిలేసేయండి, అంటే స్క్రీన్కి గ్యాప్ ఇస్తానికి. సో మోస్ట్లీ మనం యూజ్ చేయం. అండ్ డాక్ని అయితే నేనైతే ఆఫ్ చేస్తాను, నాకు నచ్చదు డాక్. అండ్ ఇంకా మిగతా అనేది అవసరం లేదంత యూస్ఫుల్ కాదు. మీరే ఒకసారి మీ అంతా మీరు వెళ్తే మీకు అర్థమైపోతుంది. అండ్ యాప్ డ్రాలోకి వెళ్ళేసి యాప్ డ్రాలో కింద మనకి ఇవన్నీ చూసుకోవచ్చు. యాప్ కలర్ ఏ కలర్ ఉండాలి, సో బ్లూ అయితే బాగుంటుంది. అండ్ ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు చెప్పే కానీ డైరెక్ట్ ఒక సింపుల్ ఆప్షన్ ఏంటంటే, సింప్లీ కిందికి రండి, బ్యాకప్ అండ్ రిస్టోర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాకప్ అండ్ రిస్టోర్ ఉంది కదా. సో ఇక్కడ మీకు రిస్టోర్ కనిపిస్తుంది కదా, సో రిస్టోర్ మీకు క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ బ్యాకప్ ఫైల్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ది, దీని మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఓకే మీద ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైందంటే, నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అన్నేసి అంటే నా ఫోన్లో ఉన్న నోవా సెట్టింగ్స్ అన్ని మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో సింప్లీ ఐకాన్ ప్యాక్ నేను ఎటువంటిది ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ బ్యాకప్ ఫైల్ యూజ్ చేసినందుకు ఇదంతా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనము వాల్పేపర్. సో వాల్పేపర్ నేను ఏ యాప్ నుంచి వాడుతున్నాను అంటే వాల్కి. సో ఇది మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకునే కానీ టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ గ్రూప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా బై ది వే మన ఆస్కలిచ్చి అండ్ ఎకెకులోడి గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడికి మంచి సూపర్ యాప్స్, వాల్ పేపర్స్, ఇంకా ఆఫర్స్ గిట్ట నేను ప్రోమో కోడ్స్ గిట్ట అక్కడనే షేర్ చేస్తాను. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఈ వాల్ పేపర్ యాప్లో వస్తే ఇక్కడ మీకు వాల్ పేపర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు, వైడ్ వెరైటీ. సో మీరు ఇప్పుడు నేను యూజ్ చేసిన యాప్ అనే కాదు, ఆ వాల్ పేపర్ అని కాదు, మీరు ఎటువంటి వాల్ పేపర్ని కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూపిస్తలే. అండ్ ఐకాన్స్ మీకు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే బాగుంది. సో సింప్లీ 2 స్టైల్స్ అండ్ 4 విజిట్స్. సో టోటల్ 8 యాప్స్ అయితే ఇక్కడ సింపుల్ మినిమల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టిన. అండ్ గైస్, ఇంకా చూడొచ్చు ఇక్కడ మనకి 2 విజిట్స్ అయితే యాడ్ చేసిన కదా. సో ఇక్కడ పెద్ద విజిట్ అండ్ ఇక్కడ కొంచెం చిన్న విజిట్ ఉంది కదా. సో అప్పర్ విజిట్, డౌనర్ విజిట్, సో ఏదన్నా అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్యాప్ మీద ప్రెస్. అండ్ ముఖ్యంగా ఇక్కడ నేను ఏ యాప్ని యూజ్ చేస్తున్నానంటే డస్ట్ ఫర్ KWGT. సో వీడియో కింద డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన నెంబర్ ఏంటంటే, సో అండ్ మెయిన్లీ ఈ డస్ట్ ఫర్ KWGTలో ప్రతి ఒక్క విజిట్ అనేది టోటల్ 95 విజిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క విజిట్ అనేది సూపర్ న్యూమార్ఫిక్ డిజైన్తో ఉన్నాయి, అంటే కొంచెం చూసానికి కొంచెం 3D లుక్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ విజిట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ట్యాప్ చేస్తున్నా అండ్ సెర్చ్ చేయండి 41.
ఇక్కడ కనిపిస్తుంది కదా, సో వచ్చేసింది. సో సింప్లీ ట్యాప్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సైజ్, సో ఒకవేళ మీరు సైజ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినట్లయితే సింప్లీ ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది, సో లేయర్స్ వచ్చేసేయండి. సో సింప్లీ ఓవర్లాప్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ లేయర్స్ వస్తుంది కదా, సో ఇక్కడ మనకి స్కేల్ ఉంటుంది. సో మీరు సైజు మీకు ఎంత కావాలనుకుంటే అంత అయితే సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే 100 మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సింప్లీ సేవ్ మీద ప్రెస్ చేయండి. సో మనకి ఫస్ట్ విజిట్ అయితే అప్లై అయింది. అండ్ నెక్స్ట్ విజిట్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక నెక్స్ట్ విజిట్ వస్తే సేమ్ డస్ట్ ఫర్ KWGTలో 21 నెంబర్. సో సింప్లీ 21 అనేది సెర్చ్ చేస్తాం. 21. సో మనం 21 సెర్చ్ చేసినాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది డస్క్ 21 అండ్ దీని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో సింప్లీ లేయర్స్ రండి. అండ్ హైట్ 70.3 మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ సింప్లీ బ్యాక్ రండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మన ఫస్ట్ టాపర్ విజిట్ అండ్ బాటమ్ విజిట్ 2 మ్యాచ్ అయినాయి. అండ్ దానికి తగ్గట్టుగా వాల్ పేపర్ అండ్ మొత్తం వాటికి తగ్గట్టుగా ఐకాన్స్ అయితే సెలెక్ట్ అయ్యి అంటే చేంజ్ చేసినాం. అండ్ ఇంకా మనం యాప్ డ్రాలోకి వెళ్దాం. అండ్ యాప్ డ్రాలో చూస్తే నేను బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్ నాకు మినిమల్గా ఉంటే నచ్చుతుంది. సో బ్లాక్ అయితే పెట్టేసిన. అండ్ మీరు కావాల్సి అంటే మీకు నచ్చినట్టయితే చేంజ్ చేసుకోవచ్చు. సో సింప్లీ ట్యాప్ అండ్ హోల్డ్ చేసి నోవా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి యాప్ డ్రా కనిపిస్తుంది కదా, యాప్ డ్రాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కదా, సో దాన్ని మీద క్లిక్ చేసి మీరు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే మీరు ట్రాన్స్పరెన్సీని గిట్ట అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో సింప్లీ ఫస్ట్ బ్లూ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ రైట్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలో మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 30 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు. మన ఐకాన్ యాప్ డ్రా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. సో ఇలా మీ ఫోన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కస్టమైజేషన్ సెటప్ మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ అంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. సో ఈ గ్రూప్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ గ్రూప్లో నేను ఏం చేస్తానంటే మంచి మంచి యాప్స్ ప్రో యాప్స్ ఉంటాయి కదా, సో బ్యాకప్ ఫైల్స్ అయినా లేదంటే వాల్పేపర్స్ ఇంకా అలానే ఏపీకేస్ ఐకాన్ ప్యాక్స్ ఇట్లాంటి యాప్స్ అన్ని నేను దీంట్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.